సంక్షేమ పథకాలు నిలిచిపోవటానికి చంద్రబాబే కారణమని డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మెంటాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాజన్న దొర ఈసీ పక్షపాత ధోరణితో నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. సంక్షేమ పథకాలు అందకపోవడంతో రైతులు, మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడతారు అంటున్న రాజన్న దొరతో మా ప్రతినిధి యుగంధర్ ఫేస్ టు ఫేస్. ఏపీ రాష్ట్రంలో ఆన్గోయింగ్ సంక్షేమ పథకాలన్నింటినీ కూడాను నిలిపేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో లబ్ధిదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ విషయమే మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం రాజన్న దొర ఉన్నారు. ఆయన అడిగి క్షేత్రస్థాయిలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి ఎట్లాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, దానిపైన ఆయన స్పందన ఏంటి తెలుసుకుందాం. ఈ సంక్షేమ పథకాలన్నింటిని కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆపేయాలని ఒక ఆదేశాలు ఇవ్వడం ఎలా అనిపిస్తుందండి? ప్రజల నుంచి మీకు ఎట్లాంటి ఫిర్యాదులు వస్తున్నాయి? ఆన్గోయింగ్ స్కీమ్స్ అంటే కొత్తవి కావు, అన్నీ కూడా నడుస్తున్నవే. మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా 2019 నుంచి కూడా ఏవైతే నడుస్తున్నవే స్కీమ్స్ అవే ఇస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు. కానీ పాత స్కీమ్స్ ఇవన్నీ కూడా ఆఫ్ చేయడం వెనకత్తల డెఫినెట్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉన్నారని మేము భావిస్తున్నాం. ప్రజలు కూడా అదే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. స్కీమ్స్ ఎవరికి అవసరం అండి? సంక్షేమ పథకాలు ఎవరికి అవసరం? పేదవాళ్ళకి, దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి కదా పథకాలు అవసరం. ఆ పథకాలు వస్తావని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. తమ పిల్లలు చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ అంటే విద్యాదీవెన పథకం రావాలి. ఆ పథకం రాకపోతే ఆ పిల్లలు చదువుకోలేడు. విద్యాదీవెన పథకం ఇస్తామంటే ఎన్నికల కమిషన్ అడ్డుకుంటుంది. వసతి దీవెన పథకం ఇస్తామంటే ఎన్నికలు కమిషన్ అడ్డుకుంటుంది. అలాగే రైతు భరోసా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులు మేలు కోరి, రైతే భారతదేశంకి ఎన్నెమ్మకాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆ రైతులు మేలు కోరి జగన్ చేసిన పథకాలు కూడా అడ్డుకుంటున్నారు. అలాగే మహిళలకు వైఎస్ఆర్ ఆసరా అని వాళ్ళు తీసుకున్న డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పాము. ఆ మాఫీ చేసి 4వ విడత కొట్టేస్తే దాన్ని కూడా ఆఫ్ చేశారు. వైఎస్ఆర్ చేయుత 18,750 చొప్పున అక్క చెల్లెలకు, ఎవరైతే దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు ఉన్నారో ఆ పథకాలు కూడా ఆఫ్ చేస్తున్నారు. పథకాలు నడుస్తున్న పథకాలు ఆల్రెడీ మంజూరు చేస్తున్నాము. బ్యాంకులు కూడా చాలా వరకు డబ్బులు వెళ్ళిపోయినాయి. అది ఇవ్వకుండా నిలుపుదల చేయడం అనేది బాధాకరం, విచారకరము. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉన్నదేమో నాకు అనిపించడం లేదు. అసలు పక్షపాత ధోరణి అనుసరిస్తున్నారు. చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ ఎలా చెప్తే అలా చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కూటమిలో ఉన్నారు, బీజేపీ కూటమిలో ఉన్నారు. దేశాన్ని పాలిస్తుంది బీజేపీ, ఆ కూటమిలో ఉన్నారు. ఆ కూటానికి మేలు చేయడానికి ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది. అందువలన ఈరోజు ఆన్గోయింగ్ స్కీమ్స్ని ఆపేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు టీం మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదని రాజన్న దొర చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, పార్వతీపురం మన్యం జిల్లా నుండి.